చిత్తూరు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 2 రోజుల టూర్లో ఎలాంటి పొలిటికల్ హడావిడి కనిపించలేదు. అటవీ సమస్యలు, వన్యప్రాణుల దాడుల పరిష్కారం కోసం వచ్చిన పర్యటన అధికారుల సమీక్షలకే పరిమితమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు ఆయనను కలిసేందుకు అవకాశం దక్కలేదు. మాముండూరులో శ్రీకాళహస్తి ఎమ్మెల్యేకి, తిరుపతి సమీక్షలో జనసేన ఎమ్మెల్యేకి సైతం నో ఎంట్రీ బోర్డు కనిపించింది. అంతేకాదు, ఏనుగుల దాడులతో అల్లాడుతున్న చిత్తూరు జిల్లా రైతుల గోడు వినకుండానే ఆయన పర్యటన ముగిసిందట. ఇంతకీ పవన్ ఎందుకలా తన స్కెడ్యూల్ను రూపొందించారు అనే చర్చ జరుగుతోంది. డిప్యూటీ సీఎం వన్ మ్యాన్ షో. వచ్చారు, తిరిగారు, వెళ్లారు. ఎమ్మెల్యేలను కలిసే టైం లేదా? పవన్ తిరుపతి టూర్పై విమర్శలు. డిప్యూటీ సీఎం తమ జిల్లాలకు వస్తున్నారంటే స్థానిక నాయకులు కూడా ఇతర పర్యటనలు మానుకుని ఆయన్ను కలవాలని ప్రయత్నిస్తారు. కానీ ఇటీవల పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లా పర్యటనలో మాత్రం ప్రజా ప్రతినిధులకు నో ఎంట్రీ బోర్డు పెట్టారు. ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయన నేరుగా మాముండూరు అటవీ ప్రాంతంలోని పర్యాటక కేంద్రానికి వెళ్లారు. అక్కడి అధికారుల నుంచి వివరాలు సేకరించి వాచ్ టవర్ నుంచి పరిసరాలను పరిశీలించారు. అనంతరం అటవీ ప్రాంతంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. మాముండూరు అటవీ ప్రాంతం శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఉప ముఖ్యమంత్రిని కలిసి పలు కీలక సమస్యలను ప్రస్తావించాలని సిద్ధమయ్యారు. ముఖ్యంగా రేణుగుంట, ఏర్పేడు అటవీ ప్రాంతాల నుంచి వస్తున్న వన్యప్రాణులు దాడుల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై అటవీ శాఖ నిర్లక్ష్యం చేస్తుందనే విమర్శలను ఆయన దృష్టికి తీసుకురావాలనుకున్నారు. బాలాజీ రిజర్వాయర్ నిర్మాణం కోసం అటవీ భూముల సేకరణపై స్పష్టత లేకపోవడంతో ప్రాజెక్టు పూర్తి కావడం లేదు అనే విషయాన్ని పవన్ కు వివరిద్దామనుకున్నారట. అంతేకాదు, శ్రీకాళహస్తి ఆలయం సమీపంలోని కొండలపై చెట్ల పెంపకానికి అటవీ శాఖ తీసుకోవాల్సిన చర్యలపైన ఆయనతో డిస్కస్ చేద్దామని రెడీ అయ్యారట. అయితే పవన్ వ్యక్తిగత సిబ్బంది నుంచి ఆ టూర్ కు ఎవరూ రావాల్సిన అవసరం లేదని సమాచారం ఇచ్చారు. దాంతో బొజ్జల సుధీర్ రెడ్డి పవన్ టూర్ కు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇక తిరుపతిలో జరిగిన అటవీశాఖ రివ్యూ సమావేశానికి సైతం స్థానిక ఎమ్మెల్యేలు ఎవరికీ అవకాశం ఇవ్వలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా మంత్రులు లేదా ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహించినప్పుడు ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులు హాజరై తమ నియోజకవర్గ సమస్యలను చెబుతుంటారు. కానీ ఇక్కడ జనసేన తిరుపతి ఎమ్మెల్యేను సైతం సమావేశంలోకి రానివ్వలేదట. దీంతో ఆయన పక్క గదిలో ఉండిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. తిరుమలతో పాటు తిరుపతిలో ఉన్న అటవీశాఖ సమస్యలను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే సిద్ధమైనా అది సాధ్యపడలేదు. హస్తకళల అభివృద్ధి చైర్మన్ డాక్టర్ హరిప్రసాద్ కూడా ఎర్రచందనాన్ని హస్తకళల కార్పొరేషన్ కు కేటాయించాలని విజ్ఞప్తి చేయడానికి ప్రపోజల్ సిద్ధం చేసుకున్నారు. కానీ ఆయన్ని కూడా కలవడానికి అవకాశం దక్కలేదనే టాక్ ఉంది. ఇక రెండవ రోజు పర్యటనలోనూ ఇదే పరిస్థితి ఎదురైందట. పలమనేరుకు వచ్చిన ఉప ముఖ్యమంత్రికి స్వాగతం పలకడానికి ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ వచ్చారు. అయితే రైతులతో సమావేశం అవుతారని ముందుగా చెప్పిన డిప్యూటీ సీఎం నేరుగా ముసలిమడుగు ఏనుగుల క్యాంపుకు వచ్చి అధికారుల సమావేశంలో మాత్రమే పాల్గొన్నారు. ఏనుగుల దాడుల గురించి వివరించడానికి ఎమ్మెల్యేలు ప్రయత్నించినా ఆయన పట్టించుకోలేదనే చర్చ నడుస్తుంది. ఏనుగుల దాడులతో అల్లాడిపోతున్న తమ మాటలు కనీసం అటవీ మంత్రిగా పవన్ కళ్యాణ్ వింటారని ఆశించిన రైతులకు ఈ పర్యటన నిరాశనే మిగిల్చింది. ఏనుగుల బాధితులు ఏడాదిన్నర తర్వాత తమ కష్టాలు వినడానికి మంత్రి వస్తున్నారని ఆశగా వచ్చారు. పంట నష్టం కొద్దిగా జరిగితే పరిహారం అంతకంటే తక్కువగా ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలను రక్షించుకోవడానికి ఒక్కోసారి రైతుల విద్యుత్ వైర్లను వేయడం, అటవీ జంతువులు చనిపోవడంతో రైతులపై కేసులు పెడుతున్నారని వారు వాపోతున్నారు. అటవీ శాఖ లెక్కల ప్రకారమే పెద్ద ఎత్తున పంట నష్టం జరిగినట్లు చెబుతున్నా పరిహారం విషయంలో నిర్లక్ష్యం ఉందనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమ గోడు చెప్పుకుందామని వచ్చిన రైతులకు ఉప ముఖ్యమంత్రిని కలిసే అవకాశం దక్కకపోవడంతో వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. మొత్తం మీద ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటనలో ఉప ముఖ్యమంత్రి సమక్షంలో అధికారులకు తమ సమస్యలు వినిపించుకుందామనుకున్న రైతులకు, అధికారులకు వార్నింగ్ ఇద్దామని భావించిన స్థానిక ప్రజాప్రతినిధులకు నిరాశ మిగిలింది. ఈ పర్యటన స్థానిక జనసేన క్యాడర్కు సైతం నిరాశ కలిగించిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.